ఏపీలో మందుబాబులకు దడపుడుతుంది. ఇన్ని రోజులు లొట్టలేసుకున్న వారే ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. కారణం తెలిసిందే, కల్తీ మద్యం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలపై ఎక్సైజ్ శాఖ దాడులు జరిపి సంచలనమైన నిజాలను వెలికితీసింది. దాంతో మద్యం ప్రియులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. మత్తు కోసం తాగితే ప్రాణం పోతుంది అనే భయం పట్టుకుంది. దీంతో మద్యం తాగాలా వద్దా అనే సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ కల్తీ మద్యం రాకెట్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాక ప్రభుత్వ ఆదాయాలను కూడా దెబ్బతీస్తోంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో అధికారులు చేసిన దాడిలో 1.75 కోట్ల విలువైన కల్తీ మద్యం మెటీరియల్స్ పట్టుకున్నారు. తమిళనాడు, ఒడిశాల నుంచి వచ్చిన కార్మికులతో పాటు టీడీపీ నాయకుల సంబంధాలు కూడా బయటపడ్డాయి. ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్, పిటి సముద్రం, ఆంధ్ర వైన్ షాపులకు సరఫరా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ షాపులు సీజ్ చేశారు. కేవలం అన్నమయ్య జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్లో 22,000 ఖాళీ బాటిల్ స్పిరిట్స్ కూడా పట్టుకున్నారు. అలాగే గుంటూరు, కర్నూలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో కూడా కల్తీ మద్యం రాకెట్లు బయటపడుతున్నాయి. అంటే రాష్ట్రంలో 3 బాటిల్స్లో 1 కల్తీ మద్యమే అని వైసీపీ అధినేత జగన్ సైతం ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు మద్యం తాగాలంటే తన జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మందుబాబులు సైతం కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు ఈ కల్తీ వలన ప్రభుత్వానికి కూడా భారీగా గండిపడుతున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో ఎక్సైజ్ రెవెన్యూ 6,782 కోట్లు రాగా 2025-26లో కేవలం 3.10 పెరిగి 6,992కు మాత్రమే చేరింది. సహజ పెరుగుదల 10% ఉండాల్సింది. ఇది కల్తీ మద్యం మాఫియాకి దారితీస్తుందని జగన్ ఆరోపించారు. మొత్తంగా 1,500 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు సిఏజీ రిపోర్ట్ సూచిస్తుంది. అయితే ఇదంతా టీడీపీ కూటమి వెనుక నుంచి నడిపిస్తుందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి కేవలం సంపాదన మీదనే దృష్టి పెట్టారని ఆరోపిస్తున్నారు. ప్రజల బలహీనతను ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తుందని, ఇప్పటికైనా క్వాలిటీ మద్యం అందించాలని, క్వాలిటీ చెక్లు పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీపై భారీగానే ఆదాయం పొందుతున్నప్పటికీ కల్తీ మద్యంతో ప్రభుత్వం గల్లాపెట్టకు గండిపడుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ పూర్తి దృష్టి పెట్టి కల్తీ మద్యాన్ని కట్టడి చేయాలని, లేదంటే ప్రజల ఆరోగ్యం సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.